హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా బియ్యంతో వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కురుకురే వడియాలని మనం రైస్లోకి సైడ్ డిష్గానే కాకుండా ఈవినింగ్ స్నాక్స్గా కూడా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం 1 గ్లాస్ వరకు రైస్ని తీసుకోండి. మనం దీని స్టోర్ రైస్ అయినా తీసుకోవచ్చు, సోనా మసూరి రైస్ అయినా తీసుకోవచ్చు. నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకొని బియ్యం మునిగేటట్టు వాటర్ని పోసుకోండి. వాటర్ పోసిన తర్వాత మూత పెట్టుకొని 4 నుంచి 5 గంటల పాటు రైస్ని నానబెట్టుకోండి. మీకు కుదిరితే వీటిని ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకోవచ్చు. బియ్యం నానబెట్టిన తర్వాత ఒకసారి మొత్తాన్ని కడిగి ఈ రైస్ని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోండి. ప్రెషర్ కుక్కర్ అవైలబుల్గా లేకపోతే నార్మల్గా గిన్నెలో కూడా కుక్ చేసుకోవచ్చు. 1 గ్లాస్ రైస్కి 6 గ్లాసుల వరకు వాటర్ని పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు వామును కూడా వేసుకోండి. వాము ప్లేస్లో మీరు జీలకర్రని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ని, హై ఫ్లేమ్లో 2 విజిల్స్ని రానివ్వండి. మీరు కుక్కర్లో పెట్టుకోలేదంటే నార్మల్గా గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని రైస్ బాగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మొత్తం 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తి ఆవిరిపోయేంత వరకు పెట్టుకోండి. ఆవిరిపోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా రైస్ అనేది మనకి ఇలా బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోండి. ఇలా వంట సోడాని వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలపండి. రైస్ అనేది ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. మీరు నార్మల్ గిన్నెలో కుక్ చేసుకున్నా కూడా రైస్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఇంతకంటే గట్టిగా ఉండకూడదు. కన్సిస్టెన్సీ వచ్చేసరికి అంత థిక్గా కాకుండా అంత లూజ్గా కాకుండా ఈ విధంగా ఉండాలి. మొత్తాన్ని బాగా మెదపండి. ఇలా సాఫ్ట్గా మెదుపుకున్న తర్వాత ఇది కొంచెం వేడి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. మనం ముట్టుకునే అంత వేడి ఉంటే సరిపోతుంది. అలా ఉన్నప్పుడు ఒక గిన్నెలోకి కావలసినంత తీసుకొని మిగిలింది ఆరిపోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. మీరు కావాలనుకుంటే చేతితోటి ఈ విధంగా వడియాలను పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్నట్లయితే కొంచెం ఎండడానికి టైం అనేది పడుతుంది. లేదంటే ఈ బ్యాటర్ని ఒక పైపింగ్ బ్యాగ్లోకి కానీ పాల ప్యాకెట్లోకి కానీ తీసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పాల ప్యాకెట్లోకి కానీ పైపింగ్ బ్యాగ్లోకి కానీ దానికి సరిపడా తీసుకోండి. ఇలా పైపింగ్ బ్యాగ్లోకి తీసుకున్న తర్వాత పైన ఒక రబ్బర్ బ్యాండ్ని వేయండి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత కింద సిజర్ తోటి కట్ చేసేసుకోండి. మీకు ఎంత థిక్నెస్ కావాలో అంత మేర దాన్ని కట్ చేసేసుకొని ఇలా హోల్ని పెట్టుకున్నారంటే మనం వడియాలను అనేది ఈజీగా పెట్టుకోవచ్చు. ఇలా సెట్ చేసుకున్నారంటే వడియాలు పెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. మీకు నచ్చిన షేప్లో వీడియోలో చూపిస్తున్న విధంగా వడియాలను పెట్టుకోండి. కురుకురే షేప్లో అయినా జంతికల షేప్లో అయినా సరే ఈ విధంగా కొంచెం దూరంగా వడియాలని పెట్టుకోండి. మరీ సన్నగా అయితే పెట్టుకోవద్దండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ థిక్నెస్లో పెట్టుకున్నారంటే ఇవి ఎండిన తర్వాత ఇంకొంచెం సన్నగా అయితే అవుతాయి. ఇక్కడ నేను చేతితో కూడా వడియాలు పెట్టానండి. ఇలా పెట్టుకున్నా కూడా వడియాల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. నేనైతే వీటిని ఫ్యాన్ కిందే ఆరనిచ్చాను. ఒక 2-3 రోజులు ఫ్యాన్ కింద పెట్టారంటే ఈ విధంగా డ్రై అయిపోతాయి. ఇలా పూర్తిగా డ్రై అయిన తర్వాత క్లాత్ని ఈ విధంగా తిరగేసి పైన వాటర్ ఇలా స్ప్రింకిల్ చేయండి. మరి ఎక్కువ పోయొద్దు, కొంచెం స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వలన మనకి క్లాత్ నుంచి వడియాలు అనేవి బయటకు వచ్చేస్తాయి. ఇరిగిపోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా క్లాత్ నుంచి వడియాలన్నింటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కూడా 1 లేదా 2 రోజుల పాటు గాలికి బాగా ఆరనివ్వండి. ఎండ తగిలితే ఎండలో ఆరనివ్వండి. అలా బాగా డ్రై అయిన తర్వాత వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు చాలా ఫ్రెష్గా నిలువ ఉంటాయి.
క్లాత్ నుంచి తీసిన తర్వాత చూసారు కదా, రెండో వైపు కొంచెం కొన్ని పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇవి బాగా ఎండిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. బాగా ఎండిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలండి, లేకపోతే స్మెల్ అనేది వస్తుంది. ఇవి బాగా డ్రై అయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ చిప్స్ని వేసుకొని వేయించుకోండి. చూసారు కదా వడియాలు ఎంత చక్కగా పొంగినాయో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎండలో ఎండబెట్టకపోయినా ఫ్యాన్ కింద కూడా ఇంట్లో ఈజీగా వడియాలను ఇలా ప్రిపేర్ చేసుకోండి. మనం ఇవి మందంగా ప్రిపేర్ చేసుకున్నా కూడా చాలా చక్కగా పొంగుతాయండి. కాకపోతే బాగా ఎండబెట్టాలి. ఫ్యాన్ కింద అయినా బయట ఎండలో అయినా బాగా ఎండబెట్టిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు చాలా ఫ్రెష్గా నిలువ ఉంటాయి. ఇవి బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీకే తెలుస్తుంది. పట్టుకుంటేనే ఇరిగిపోతాయండి, అంత క్రిస్పీగా ఉంటాయి. ఇవి రైస్లోకే కాకుండా స్నాక్స్లోకి కూడా ప్రిపేర్ చేసుకొని పిల్లలు పెద్దలు అందరు తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.